ఓం నమో వెంకటేశాయ. అనాథనాథ ఆశ్రితవత్సల గోవింద గోవింద. పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు లోకక్షేమార్థం ఏర్పాటు చేసినటువంటి శ్రీమద్ భగవద్గీత శ్రీ గీతామృతం యొక్క అధ్యయన కార్యక్రమానికై మనమందరము ఈ నాద నిరాజన వేదిక మీద కూర్చొని ఉన్నాము. ఈరోజు మన అనుగ్రహ బలంతో శ్రీవారి యొక్క అనుగ్రహ స్ఫూర్తితో జగద్గురు శ్రీ విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వాముల వారు, వారి కరకమల సంజాతులైనటువంటి వారి శిష్యరత్నము శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు, వారిద్దరూ మన కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. వారి అనుగ్రహంతో వారి సమక్షంలో మనమందరం ఈ కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాము. ముందుగా గురు ప్రార్థన చేసుకుని సత్సంకల్పాన్ని చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి ఆ ప్రార్థనా శ్లోకాలను ఆ సంకల్ప వాక్యాలను చదువుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. కుమారాకల్ప సేవ్యాయ వజ్రదృగ్విషయాయ చ సువర్చలాసుతన్యస్త సేనాపత్యభరాయ చ. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ శ్రేయో మార్గంలోకి అడుగులు వేసే విధానాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ మార్గంలోకి అడుగులు వేయటానికి స్వధర్మాచరణ మొదటి మెట్టు అని ఉపదేశం చేశాడు. ఆ స్వధర్మాచరణ కూడా సమతాభావనతో చేసినట్లయితే, సుఖదుఖాల యందు సమత్వ బుద్ధితో చేసినట్లయితే అది రెండవ మెట్టు అవుతుంది అనే విషయాన్ని కూడా మనకు ఉపదేశం చేశాడు. ఇలాంటి మెట్లు ఎక్కటానికి, మెట్ల మీద మన పాదాలను మోపటానికి ముందుగా నిశ్చయం చేసుకోవలసిన అవసరం ఉన్నది అనే విషయాన్ని విస్తారంగా ఉపదేశం చేశాడు. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం అనే శ్లోకంలో ఆ విషయాన్ని విడమర్చి చెప్పాడు. ముందు నిశ్చయాన్ని కలిగి ఉండాలి. ఆ నిశ్చయం కూడా ప్రమాణంతో పుట్టినదై ఉండాలి. ఆ నిశ్చయం ప్రమాణం వల్ల కలిగినదై ఉండాలి. మన విచారధార వల్ల కలిగినదై ఉండాలి. అటువంటి నిశ్చయంతో గనక అడుగులు ప్రారంభించినట్లయితే అది శ్రేయో మార్గంలో చాలా ముందుకు తీసుకువెళ్ళే అడుగు అవుతుంది అనే విషయాన్ని చెప్పాడు. అంతేకాకుండా ఒకే నిశ్చయాన్ని కలిగి ఉండటానికి వేరువేరు రకాలుగా చెప్పేటువంటి మాటలను వినరాదు అనే విషయాన్ని కూడా చెప్పాడు. యామివాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాద రతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః అనే శ్లోకంలో ఆ విషయాన్ని ప్రారంభించాడు. కేవలం మీ కోరికలు తీర్చే విధానాలు మాత్రమే ఆ ప్రమాణాలలో ఉన్నాయి. కేవలం ఆ విషయాలు మాత్రమే, ఆ ఉల్లేఖాలు మాత్రమే ఆ వేదభాగంలో ఉన్నాయి. ఆత్మతత్వం గురించి కానీ పరమాత్మతత్వం గురించి కానీ లేనే లేదు. నాణ్యదస్తి, అది తప్ప మరొకటి లేదు అని కొంతమంది ఎవరైనా చెప్తారేమో. వారి మాటలు మీరు వినవద్దు. ఆత్మతత్వం, పరమాత్మ ప్రాప్తి, దీనికోసమే మనిషి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ ప్రయత్నం కోసం కావలసినటువంటి విచారాన్ని చేసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలను ఎక్కువగా పట్టించుకోనక్కర్లేదు. మన బుద్ధిని వేరువేరు వైపులకు తీసుకువెళ్ళేటువంటి ఉపదేశాలను వినవలసిన అవసరం లేదు అనే విషయాన్ని నిన్నటి శ్లోకంలో చెప్పాడు. ఈరోజు ప్రత్యేకించి కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి అనే శ్లోకంలో మనల్ని ఆకర్షించడానికి కొన్ని మాటలు కొంతమంది చెప్తారు. ఆ మాటలను వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఆ మాటలను అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మరింత విపులంగా చెప్తున్నాడు. కామాత్మానః, కేవలం కోర్కెలను తీర్చుకోవటమే స్వభావంగా కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. స్వర్గపరాహ, కేవలం సుఖాలను పొందటమే లక్ష్యంగా ఉంటారు. జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి పుష్పితాం వాచం ప్రవదంతి. భోగైశ్వర్య గతిం ప్రతి, కేవలం భోగాలను ఐశ్వర్యాలను పొందటానికి కావలసినటువంటి మాటలను చెప్తారు. కేవలం జన్మ కర్మ ఫలప్రదాం, జన్మని, ఆ జన్మలో చేసుకునేటువంటి కర్మలను, ఆ కర్మమునకు వచ్చేటువంటి ఫలితములను, వీటి గురించి మాత్రమే చర్చిస్తారు. క్రియా విశేష బహుళాం, రకరకాల కర్మలను చెప్తారు, రకరకాల విన్యాసాలను చెప్తారు, రకరకాల విశేషాలను చెప్తారు. కానీ అవన్నీ వినటానికి అందంగా కనిపించే పువ్వు లాంటి మాటలు, అందంగా విరిసిన పువ్వు లాంటి మాటలే తప్ప దాని యొక్క అర్థం చాలా తక్కువగానే ఉంది, చాలా పరిమితంగానే ఉంది. ఇటువంటి మాటలను విని మోసపోనక్కర్లేదు. కేవలం పరమాత్మతత్వం, పరమాత్మ ప్రాప్తే మానుష జీవితానికి సార్థకత అనే విషయాన్ని నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించి సామాన్య సాంసారిక జీవితంలో కావలసినటువంటి చిన్న చిన్న అవసరాలను, చిన్న చిన్న ఆశలను, కోరికలను, అపేక్షలను, వీటన్నిటినీ తీర్చుకుంటూనే పరమాత్మ చింతన, దైవ చింతనతో జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని పరమాత్మ ఈ శ్లోకంలో ఉపదేశం చేస్తున్నాడు. పరమాత్మ యొక్క అభిప్రాయంలో మానవులు తమ జీవితాన్ని సాగించకూడదు అనే ఉద్దేశ్యం ఏమీ లేదు. మానవులు తమ వృత్తి జీవితాలలో కానీ దైనందిన జీవితాలలో కానీ అభ్యున్నతిని పొందరాదు, ఏ రకమైన కోరికలను కలిగి ఉండరాదు. కలిగి ఉంటే వాడు మానవుడు కాడు అనే ఉద్దేశ్యం పరమాత్మకు ఏమీ లేదు. పరమాత్మ యొక్క ఉద్దేశ్యం కామాత్మానహగా ఉండవద్దు. కేవలం కోరికలను కోరుకోవటం స్వభావం, కోరికలను కోరుకోవటం మాత్రమే స్వభావం, కోరికలను కోరుకోవటమే స్వభావం, అంతకు మించినది ఏమీ లేదు అనుకోవటం అనేది వద్దు. కేవలం కామాత్మానః అనేవారు ఎవరున్నారో వారు సరి అయిన వారు కారు. కోరికలను తీర్చుకోండి, కానీ కోరికలను తీర్చుకోవటం కోసమే బతికినట్లుగా ఉండవద్దు. కామాత్మానః. స్వర్గపరః, సుఖం కోసం ప్రతి జీవి అలమటిస్తూనే ఉంటుంది, సుఖం కోసం ప్రతి జీవి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. కానీ కేవలం సుఖపరాహ, సుఖమే, లౌకికమైనటువంటి సుఖమే పూర్తిగా మనకు లక్ష్యం అని అనుకోవటం అనేది తగదు. స్వర్గపరాహ, కేవలం స్వర్గం, ఆ స్వర్గం అనేది ఈ లోకంలో ఉండేటువంటి సుఖం కావచ్చు, పై లోకాలలో ఉండేటువంటి దక్కేటువంటి సుఖం కూడా కావచ్చు.
అది దాని మీద తాత్పర్యం పనికిరాదు. అదే గొప్ప, దాన్ని మించింది లేదు, మనకు తెలిసిన సుఖాన్ని మించింది మరొకటి లేదు అనే భావన పనికిరాదు. స్వర్గపరాహ ఈ భావనను మనం చేయకూడదు సరికదా. ఈ భావనతో ఎవరైనా వాక్యాలను పలికినా, ఈ భావనలతో ఎవరైనా వేదవాక్యాలను కానీ వాటి అర్థాలను కానీ వివరించినా దాన్ని సరిగ్గా మనం చెవికెక్కించుకోరాదు. ఎందుకంటే వేదవాక్యాలలో ఉండేటువంటి సత్కర్మాచరణే. ఆ సత్కర్మాచరణను మనం శ్రేయోమార్గంలోకి తీసుకువెళ్ళినట్లయితే ఆ శ్రేయోమార్గంలోకి వెళ్ళిన సత్కర్మాచరణ మనకు సరి అయిన ఫలితాన్ని ఇస్తుంది. అట్లా కాకుండా వేరే రకమైనటువంటి సత్కర్మాచరణ చేసినట్లయితే, కొంత కోరికతో లేదా మొత్తం కోరికతో సత్కర్మాచరణ చేసినట్లయితే ఆ సత్కర్మాచరణ మనకు మరు జన్మనిస్తుంది. ఆ మరు జన్మ గనక వచ్చినట్లయితే ఆ జన్మలో మరొక కర్మ తప్పకుండా చేయవలసి వస్తుంది. అలాగే ఈ చేసుకున్న కర్మకు ఫలితం కూడా అనుభవించవలసి వస్తుంది. ఆ మరు జన్మలో చేసుకున్న కర్మ మళ్ళీ ఫలితాన్ని ఇస్తుంది, మళ్ళీ జన్మనిస్తుంది. ఇది మళ్ళీ ఈ జన్మ కర్మ ఫలం, మళ్ళీ ఫలం తర్వాత కర్మ, కర్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత ఫలం, ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఎట్లా తిరుగుతుంటుంది అంటే, ఒక చిన్న కీటం, చిన్న పురుగు నదిలో పడింది. నదిలో చిన్న చిన్న సుడులున్నాయి. ఆ ఒక సుడిలో ఒక పురుగు పడింది. పడి కష్టపడి తిరిగి ఏదో విధంగా బయటకు వచ్చింది. బయటికి వచ్చి జాగ్రత్తగా అడుగులేసుకుంటూ ఇంకో సుడిలో పడింది. అక్కడి నుంచి జాగ్రత్తగా బయటికి వచ్చి మరొక సుడిలో పడింది. నద్యాం కీటా ఇవావర్తాత్ ఆవర్తాంతరం ఆశుతే. ఒక సుడి నుంచి మరొక సుడికి, మరొక సుడి నుంచి మరొక సుడికి ఇలా తిరుగుతూనే ఉండటం అనేది తెలివిగల వాళ్ళ యొక్క పని కాదు. ఎక్కడో ఒక చోట ఈ సుడిగుండాల నుండి బయటపడేటువంటి విధానం చూసుకుని తీరాలి. ఆ చూసుకునేందుకు ఏం చేయాలి అనంటే, కేవలం కామాత్మానః, కోరికలను తీర్చుకోవటమే లక్ష్యంగా పనిచేయక్కర్లేదు, సుఖాలను పొందటమే పరమావధిగా పనిచేయక్కర్లేదు. అలా పని చేయకుండా ఉన్నట్లయితే ఈ జన్మ కర్మ ఫలం అనేటువంటి ఆ సుడిగుండం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం ఆ జన్మ కర్మ ఫలాలు నిరంతరం వస్తూనే ఉంటాయి. వస్తున్న కొద్దీ వాటిలో ఉండేటువంటి కష్టాలు మనసుకు తెలుస్తూనే ఉంటాయి. ఇంతేకాకుండా ఈ సత్కర్మాచరణ గనక మనం శ్రద్ధగా చేయకపోయినట్లయితే, అదేవిధంగా సత్కర్మాచరణను శ్రేయోమార్గంలోకి వాడుకోకపోయినట్లయితే, సత్కర్మాచరణను సమతాబుద్ధితో చేయకపోయినట్లయితే ఆ సత్కర్మాచరణలో విధానాలు చాలా పెరిగిపోతాయి. మనకు లక్ష్యం శ్రేయోమార్గమైతే, మనకు లక్ష్యం పరమాత్మ ప్రాప్తి అయితే, మనకు లక్ష్యం ఆత్మతత్వజ్ఞానం అయితే దానికి ఒకే మార్గం, ఒకే విధానం. మన కోరికలు గనక సాధించుకోవటం మనకు లక్ష్యమైతే, మన కోరికలను తీర్చుకోవటమే మనకు పరమావధి అయితే కోరికలు అనంతాలుగా ఉంటాయి. ఆ కోరికలకు అంతు లేదు కాబట్టి దానికోసం మనం చేసేటువంటి సత్కర్మాచరణకు కూడా అంతు ఉండదు. క్రియా విశేష బహుళాం, ఎన్ని క్రియలు, ఎన్ని సత్కర్మాచరణలు, ఎన్ని ధర్మాలు, ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని ఉపవాసాలు, వాటికి అంతు అనేది మాత్రం ఉండదు. క్రియా విశేష బహుళాం, క్రియా విశేష బహుళమైనటువంటి దీన్ని పట్టుకుని కూర్చుని ఉంటే, కేవలం ఇందులోనే తిరుగుతూ ఉంటే ఫలితం అత్యున్నతంగా అయితే మాత్రం ఉండదు. స్వధర్మాచరణ మార్గంలో ఉన్న వాళ్ళకి ఫలితం, మంచి ఫలితం ఉన్నది అనే మాట వాస్తవం, దాన్ని కాదనటం లేదు. కానీ ఆ స్వధర్మాచరణ సకామంగా కేవలం కోర్కెలను తీర్చుకోవడానికి వాడుకున్నట్లయితే దాని యొక్క ఫలితం అత్యున్నతంగా ఉండదు. అంతకంటే మంచి ఫలితం మనం చెప్పుకున్నటువంటి పరమాత్మ మనకు ఉపదేశం చేసినటువంటి శ్రేయో మార్గంలో ఉన్నది అని గ్రహించాలి. ఈ పరమాత్మ చెప్పినటువంటి శ్రేయో మార్గం కాక మిగతా సత్కర్మాచరణ ఏదైతే ఉందో అది కేవలం భోగాలను ఐశ్వర్యాలను మాత్రమే ఇస్తుంది. ఆ భోగాలను ఐశ్వర్యాలను ఇచ్చేటువంటి సత్కర్మాచరణ అత్యున్నతమైనది మాత్రము కాదు. భోగాలను ఐశ్వర్యాలను పొందవచ్చు, కానీ ఆ భోగ ఐశ్వర్యాలు మాత్రమే పరమావధి అనుకునే విధానం మాత్రం సరి అయినది కాదు. ఆ భోగం కానీ ఆ ఐశ్వర్యాలు కానీ మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి జన్మ కర్మ ఫలప్రదాం అనేటువంటి సుడిగుండంలోకి తీసుకువెళుతూ ఉంటాయి. కాబట్టి కేవలం వాటిలోనే ఉండటం సరి అయిన పద్ధతి కాదు అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాడు. ప్రత్యేకించి కేవలం సంసారులకు ఉండే, సంసారంలో ఈ
ప్రపంచంలో ఉండేటువంటి మానవుల యొక్క స్వభావాన్ని ఎక్కువ విమర్శించకుండా, కేవలం మీకుండేటువంటి కోరికలన్నీ తప్పు అనే భావనతో మనల్ని కించపరచకుండా, పరమాత్మ కేవలం కోర్కెలను మాత్రమే కోరుకోవటం సరి అయిన పద్ధతి కాదు, ఆ స్వభావం మంచిది కాదు అని మనకు అనుకూలంగా ఉపదేశం చేస్తున్నాడు. కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి అని. ఇంతేకాకుండా ఆ భోగైశ్వర్యాల మీద అధిక లాలసత ఉన్నట్లయితే ఏమవుతుంది అనే విషయాన్ని పై శ్లోకంలో మరింత స్పష్టంగా, మరింత కఠినంగా పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే అని. ఒకవేళ గనక కేవలం భోగాల మీద, ఐశ్వర్యాల మీద లాలసతే ఉన్నట్లయితే, ఆ భోగాల మీద, ఐశ్వర్యాల మీద ప్రసక్తి, అత్యంతం ఆసక్తి ఉన్నట్లయితే, మన మనస్సు మొత్తం ఆ భోగం మీదకు, ఆ ఐశ్వర్యం మీదకు, ఆ భోగాన్ని సాధించి పెట్టేటువంటి ఉపాయాల మీదకు, ఐశ్వర్యాలను తెచ్చిపెట్టేటువంటి సాధనాల మీదకు వెళుతుంది. తయా అపహృత చేతసాం భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం. మన మనస్సు ఎప్పుడైతే ఆ భోగం మీద, ఐశ్వర్యం మీద, వాటి ఉపాయాల మీద, వాటి సాధనాల మీద పూర్తిగా లగ్నమైపోతూ ఉంటుందో, అటువంటి సందర్భంలో వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. మన మనస్సుల్లో పరమాత్మ చెప్పినటువంటి ఆ వ్యవసాయం, నిశ్చయం, కఠినమైనటువంటి నిర్ణయం, నాకు శ్రేయో మార్గమే అత్యున్నతమైన మార్గము అనేటువంటి విశ్వాసం పూర్తిగా పోతుంది. సమాధౌ న విధీయతే, అసలు నిలబడదు, చేరదు, వినిపించదు, కనిపించదు, మనస్సుకు ఎక్కనే ఎక్కదు. ఆ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి రావాలి అనంటే మనస్సు దానికి అనుకూలంగా ఉండాలి. మనస్సు దానికి అనుకూలంగా ఉండాలంటే మిగతా విషయాల మీద నుండి మనస్సు కొద్దిగానైనా సరే, చాలా స్వల్పంగానైనా సరే, మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా 0.1% అయినా సరే కొంచెం మరలవలసిందే. మరలినప్పుడు మాత్రమే ఆ వ్యవసాయాత్మిక బుద్ధి, పరమాత్మ చెప్పినటువంటి శ్రేయో మార్గమే నిజమైన మార్గము అనే విశ్వాసం, అనే నిర్ణయం, అనే నిశ్చయం కలుగుతుంది. అది లేకపోతే గనక సమాధౌ న విధీయతే. అందులోనూ బుద్ధౌ న విధీయతే అని పరమాత్మ చెప్పటం లేదు, సమాధౌ న విధీయతే. ఇలాంటి కోర్కెలు అనంతాలుగా మన మనస్సులో పేరుకుని ఉన్నాయి. అనేక సందేహాలు గూడు కట్టుకుని మనస్సుల్లో ఉన్నాయి. ఇలాంటి మనసులో, కేవలం కోర్కెలు నిండిన మనసులో, కేవలం సందేహాలతో నిండిపోయి ఉన్న మనసులో సమాధి అని దానికి పేరు. ఆ సమాధిలో, ఆ బుద్ధిలో నిశ్చయాత్మకమైన బుద్ధి రానే రాదు. మనం గనక ప్రయత్నం చేసుకోకపోయినట్లయితే, మనం గనక ఆ విశ్వాసం కోసం, ఆ శ్రద్ధ కోసం పాటు పడనట్లయితే, ఎట్టి పరిస్థితులలోనూ పరమాత్మ చెప్పినటువంటి వ్యవసాయం, నిశ్చయం మనకు రానే రాదు అనే విషయాన్ని పరమాత్మ నొక్కి చెబుతున్నాడు. వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఏమంటున్నాడు పరమాత్మ ఈ శ్లోకంలో అంటే, భోగైశ్వర్య ప్రసక్తానాం అంటున్నాడు. భోగైశ్వర్యములయందు, భోగములయందు, ఐశ్వర్యములయందు ఆశ ఉండటం తప్పు అని నేను అనటం లేదు. భోగములయందు, ఐశ్వర్యములయందు ఆసక్తి ఉండటం తప్పు అని కూడా పరమాత్మ చెప్పటం లేదు. ప్రసక్తి, ఆ భోగైశ్వర్యములయందే అత్యుత్కటమైనటువంటి ఆశ, అత్యున్నతమైనటువంటి ఆసక్తి, ఇది పనికిరాదు. భోగైశ్వర్య ప్రసక్తానాం, ఇలా ఆసక్తి ఉన్నట్లయితే ఆ భోగైశ్వర్య ప్రసక్తి అనేది, ఆ భోగైశ్వర్యముల యందు అత్యంత ఆసక్తి మనిషిని ఆ వైపుగా మాత్రమే తీసుకువెళుతుంది, మరో దారిని చూపించదు. తయా అపహృత చేతసాం, ఆ భోగైశ్వర్య ప్రసక్తి అనేది మనిషిని లాక్కుని పోతుంది. అపహృత, ఇంకా చెప్పాలంటే ఇక్కడి నుంచి ఎత్తుకుని అవతల పెడుతుంది, ఆ మార్గంలోకి పెడుతుంది. తయా అపహృత చేతసాం, వాళ్ళ యొక్క స్మరణ శక్తి కానీ, వాళ్ళ యొక్క విద్యలు కానీ, వాళ్ళ యొక్క జ్ఞానం కానీ ఏదీ కొరగాదు. కేవలం నాకు కావలసినటువంటి భోగైశ్వర్యాలను సాధించటమే నా యొక్క లక్ష్యం అనే దిశగా మనస్సు తీసుకువెళుతుంది. అటువంటి పరిస్థితులలో, అటువంటి సందర్భాలలో ఏమి చేసినా సరే అత్యున్నతమైనటువంటి ఉపదేశం తలకెక్కదు. ఆ ఉపదేశం వలన వచ్చేటువంటి నిశ్చయాత్మకమైన జ్ఞానం తలకు ఎక్కనే ఎక్కదు. అలా ఎక్కని పరిస్థితులలో సత్కర్మాచరణ శ్రేయో మార్గంలో ఫలించదు. అలా ఫలించని సందర్భంలో
పరమాత్మ మనకు ఇచ్చిన 3 వరాలు అమలులోకి రావు. పరమాత్మ మనకు 3 వరాలను ఇచ్చాడు అని చాలా రోజులుగా చెప్పుకుంటున్నాం. నేహాభిక్రమ నాశోస్తి, ఇందులో చేసినటువంటి ఏ ప్రయత్నమో వ్యర్థం కాదు. ప్రత్యవాయో న విద్యతే, ఒకవేళ విగుణంగా గనక ఈ కర్మలు చేసినట్లయితే నేను హామీ, వైగుణ్యంతో చేసినా సరే, సరిగ్గా చేయకపోయినా సరే, పూర్తి చేయకపోయినా సరే, ఎంతో కొంత చేసినా సరే నేను ఫలితాన్ని తప్పకుండా ఇస్తాను అని 2వ వరాన్ని ఇచ్చాడు. ఇంతేకాదు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని మరొక వరం ఇచ్చాడు. కొద్దిగా చేసినా సరే సత్కర్మాచరణ, దానికి ఫలితాన్ని ఇస్తాను అని వరం ఇచ్చాడు. ఈ 3 వరాలు ఎప్పుడు అమలులోకి వస్తాయి అంటే మనం స్థిరమైన నిశ్చయం కలిగి ఉన్నప్పుడు, ఈ వ్యవసాయం కలిగి ఉన్నప్పుడు, ఈ వ్యవసాయంతో మనం నిశ్చితమైనటువంటి బుద్ధితో మనం శ్రేయోమార్గంలోకి అడుగు వేస్తున్నప్పుడు, శ్రేయోమార్గం కోసం స్వధర్మాచరణ చేసుకుంటున్నప్పుడు పరమాత్మ చెప్పినటువంటి వరాలు అమలులోకి వస్తాయి. లేకపోతే అమలులోకి రావు. మనం కష్టపడి, చాలా కష్టపడి వంట చేసుకుని భోజనం చేసుకున్నట్లుగా చాలా కష్టపడి స్వల్పమైనటువంటి ఫలితాలను అనుభవించవలసి వస్తుంది అని పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. ఏమి పరమాత్మ చేస్తున్నటువంటి ఉపదేశం ఏంటి? పరమాత్మ కొత్తగా మనకు చెప్తున్నటువంటి విషయం అనంటే, మీ యొక్క ఆశలను, మీ యొక్క అవసరాలను, మీ యొక్క అపేక్షలను సరి అయిన రీతిలో, ధార్మికమైన రీతిలో, తులాభారుడు చెప్పినటువంటి పద్ధతిలో తీర్చుకోవటం మీద నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ఎంతో కొంత ఖాళీ సమయాల్లోనూ పరమాత్మతత్వం మీద కొద్దిగానైనా సరే దృష్టి పెట్టవలే. అలా దృష్టి పెట్టని పరిస్థితులలో ఈ మీరు చేసేటువంటి స్వకర్మాచరణ, స్వధర్మాచరణ పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. అంతేకాదు, ఏ ఉపదేశము సరిగ్గా ఎక్కదు. ఇంతేకాదు, అసలు ఉపదేశం వినాలనే కోరిక కూడా కలగదు. అప్పుడే చదువు పూర్తి చేసుకున్నటువంటి ఒక గ్రాడ్యుయేట్ గురువు గారి దగ్గరకు వెళ్ళాడు, ఒక సాధువు గారి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నేను పరీక్షలో పాస్ అయ్యాను, మంచి ర్యాంక్ వచ్చింది అని చెప్పి దండం పెట్టాడు. దండం పెట్టి, ఇంతవరకు ఏదో చదువుకోవటంలో మునిగిపోయి ఉన్నానండి, మీ దగ్గర మంచి ఉపదేశం తీసుకోవాలి అని చాలా రోజులుగా నాకు ఆశగా ఉన్నది, ఆ ఉపదేశం తీసుకుంటాను అన్నాడు. పాపం గురువుగారు చాలా సంతోషించారు. ఉపదేశం కావాలని ఒక వ్యక్తి వచ్చాడు కదా అని. ఉపదేశం చేద్దామని కాస్త సర్దుకునే లోపల ఆ పిల్లవాడు ఇంకొక కాగితం బయటికి తీసి, అయ్యా క్యాంపస్ సెలక్షన్ వచ్చింది, నన్ను వారు రమ్మన్నారు, అందువల్ల నేను వెళ్ళే హడావిడిలో ఉన్నాను, ఇప్పటికిప్పుడు మీరు ఉపదేశం ప్రారంభించవద్దు, నేను ఉద్యోగంలోకి వెళ్ళి 3 నెలలు ట్రైనింగ్ ఉందిట, ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వస్తాను, అప్పుడు చెప్పండి, అప్పుడు నా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అని అన్నాడు. గురువుగారు సరే వెళ్ళి రమ్మన్నారు. 3 నెలల తర్వాత ఆ నిజాయితీపరుడు వచ్చాడు. వచ్చి, అయ్యా నా ఉద్యోగాన్ని పర్మనెంట్ చేశారు లేదా రెగ్యులరైజ్ చేశారు, మీ అనుగ్రహం వల్లనే ఇదంతా అయింది అని అన్నాడు. అని, మీరు ఉపదేశం ఇవ్వవలసి ఉంది, ఆ ఉపదేశం తీసుకోవలసి ఉంది, కానీ మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేసుకునే ముందు ఇలాంటి ఉపదేశాలు వినటం మంచిదో కాదో నాకు తెలియదు, శుభమో అశుభమో తెలియదు, అందువలన కాస్త పెళ్లి చేసుకుని వస్తానండి, దంపతులం ఇద్దరం వస్తాము, వచ్చి అప్పుడు మీ ఉపదేశాన్ని నేను స్వీకరిస్తానండి అన్నాడు. తప్పకుండా వెళ్ళిరా నాయన అన్నారు గురువుగారు. వెళ్ళాడు, పెళ్లి చేసుకుని దంపతులు ఇద్దరూ వచ్చారు. వచ్చి కాళ్ళ మీద పడి, అయ్యా మాకు సంతానాన్ని ప్రసాదించండి అన్నారు. అయ్యా నీకు సత్సంతానం తప్పకుండా కలుగుతుంది, ఉపదేశం మాట ఏమిటి అని ఈసారి గురువుగారు అడిగారు. ఉపదేశం మరి సంతానం తర్వాత అండి, పిల్లలు కాస్త పెంపకం ఇది అయిన తర్వాత కదా ఉపదేశం, అది అయిన తర్వాత వస్తామండి అన్నారు. సరే, కొన్ని రోజుల పాటు ఆ సంతానాన్ని పెంచటం, వాళ్ళని స్కూళ్ళలోకి వేయటం ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత ఒకరోజు మళ్ళీ కాస్త భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు. వచ్చి మళ్ళీ దండం పెట్టారు. దండం పెట్టి, అయ్యా మా పిల్లలకు కాలేజీల్లో సీట్లు రావాలి, మంచి ర్యాంకు రావాలి, మీరు అనుగ్రహించాలి, మీ దగ్గర ఉపదేశం తీసుకోవాల్సిన బాకీ ఒకటి ఉంది, మీరు ఇవ్వవలసిన బాకీ కూడా ఉంది, దాన్ని ఏదో రోజున తీర్చుకుందాం, ఇప్పటికి మాత్రం ఈ కోరిక తీర్చేయండి అన్నారు. సరే శుభమస్తు అన్నారు ఆయన. కొన్ని రోజులు ఇలాగే గడిచినాయి. వస్తున్నారు పోతున్నారు.
ఇలా నడుస్తూ ఉండగా ఆయనకి పాపం కొంచెం నడ్డి మీద దెబ్బ తగిలింది. నడ్డి మీద దెబ్బ తగిలింది అంటే వాస్తవమైన దెబ్బ కాదు, కాస్త ఈఎంఐలు ఎక్కువైనాయి, అలాగే ఎడ్యుకేషన్ లోన్కి ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది, ఇంకా చాలా అమ్మాయి పెళ్లి కోసం చేసిన అప్పు చాలా ఎక్కువైపోయింది. ఇవన్నీ ఎక్కువయ్యేసరికి మనిషికి సంసారం మీద విరక్తి కలిగిపోయింది. ఇలాంటి సందర్భంలో గురువుగారి ఉపదేశం ఒక్కటే మనల్ని రక్షిస్తుంది అనే కారణంతో ఒక్కడే ఈసారి గురువుగారి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి గురువుగారికి దండం పెట్టి, చాలా రోజులుగా మీరు ఒక ఉపదేశం బాకీ, నాకు ఆ ఉపదేశం ఏదో ఈరోజు ఇచ్చేసేయండి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఆ కష్టాలన్నీ తీరిపోవాలి, అది మాత్రం మేమేదో ఉంది బాధ్యత అన్నాడు. గురుగారు తప్పకుండా తీరుస్తాను, తప్పకుండా చేస్తాను, నీ కష్టాలన్నీ తీరిపోతాయి, పద మనం సముద్ర తీరంలోకి వెళ్ళి అక్కడ చేసుకుందాం అన్నారు. సముద్ర తీరంలోకి వెళ్ళారు గురు శిష్యులు ఇద్దరు. అక్కడ కూర్చున్నారు, ఇద్దరు పద్మాసనంలో ఉన్నారు. ఎంతసేపటికి గురువుగారు ఉపదేశం చేయరు. శిష్యుడు కాసేపు మొహమాట పడ్డాడు, కాసేపు విసుగుపడ్డాడు, కాసేపు ఇంకోటేదో చిరాకు పడ్డాడు. పడి చివరికి తట్టుకోలేక గురువుగారిని అడిగారు, అయ్యా ఉపదేశం అని. ఏమి కంగారు పడకు, కూర్చో ఓపిగ్గా అన్నారు. ఇలా 2 సార్లు 3 సార్లు అయింది. అయిన తర్వాత గురువుగారు అన్నారు, ఏమి కంగారు పడద్దు నాయన, అలలు వస్తున్నాయి సముద్రంలోంచి, ఆ అలలు ఆగటం ఏమిటి, నీకు ఉపదేశం చేసేయటం ఏంటి? ఏకకాలం, ఒక్క క్షణం, ఏమి ఆలస్యం లేదు, అలలు ఆగాలి, నేను ఉపదేశం చేసేయాలి, అందుకోసం చూస్తున్నాను. ఏదో ఒక దశలో అలలు ఆగుతాయి, నేను ఉపదేశం చేసి తీరతాను అంటాడు. శిష్యుడు, ఏమండి మీరు చాలా తెలివైన వారు అనుకుని కదా నమ్ముకుని వచ్చాను, సముద్రానికి అలలు ఎక్కువ ఎక్కడ ఆగుతాయండి? సముద్రానికి అలలు ఆగేది ఎప్పుడు? మీరు నాకు ఉపదేశం చేసేటప్పుడు నా కష్టాలు పోయేది ఎప్పుడు అని అడిగాడు. అయితే గురువుగారు అన్నారు, నాయన నీ సంసారంలో కష్టాలు, ఈ సముద్రంలో అలలు 2 సమానమే. నువ్వు మొదటి రోజున ఏ రోజైతే నువ్వు సర్టిఫికేట్తో వచ్చావో ఆ రోజే నా యొక్క ఉపదేశం వినేసి ఉంటే నీకు ఇన్ని కష్టాలు రాకపోను కదా. నిన్ను నేను ఉద్యోగంలోకి చేరొద్దని కానీ, లేదా పెళ్ళిళ్ళు చేసుకోవద్దని కానీ, పిల్లల్ని కనొద్దని కానీ నేను అంటానా? అడవులు పట్టిపోమ్మని నేనేమన్నా ఉపదేశాలు చేస్తానా? నేను చేసే ఉపదేశం ఏమిటి? నువ్వు ఏ పని చేస్తున్నా సరే నీ కోసం నువ్వు చేసుకో, నీ అభ్యున్నతి కోసం చేసుకో. లౌకికంగా ఈ లోకంలో నీకు కావలసినటువంటి ప్రతి ప్రయోజనాన్ని పొందటానికి నువ్వు చేసుకో. అది దానికి కొలబద్ద అంటూ ప్రత్యేకంగా లేదు, నీ స్వభావానుసారం నువ్వు చేసుకో. కానీ చేసుకునేటప్పుడు ప్రతి పనిలోనూ కాస్త దైవచింతన, కాస్త ధర్మచింతన, ఈ 2 అట్టు పెట్టుకోనే కదా నేను చెప్పవలసింది. ఈ 2 పెట్టుకుని నిన్ను సత్కర్మాచరణ చెయ్యి, లేదా నీ యొక్క స్వధర్మాచరణ చేసుకో అనే నేను ఉపదేశం చేద్దామని అనుకున్నాను. నువ్వు దాన్ని వినకుండా ఇన్నాళ్ళు కాలక్షేపం చేశావు, ఈరోజేమో కష్టాలు అంటున్నావు. కాబట్టి ఈ ఉపదేశాన్ని మొదట్లో వినాలి నాయన. అలలు ఆగిన తర్వాత ఉపదేశం అనేది ఎప్పటికీ అసంభవం. అలాగే కష్టాలు తీరిన తర్వాత, లేదా కష్టాలు బాగా పెరిగిన తర్వాత ఉపదేశం అనేది సరి అయిన పద్ధతి కాదు అని చెప్పాడు. ఆ విద్యార్థి లేదా ఆ శిష్యుడు అడిగాడు, ఇది ఎలా కుదురుతుందండి? మేము మా పని చేసుకోవడంలో బిజీగా ఉంటాము, ఆ మధ్యలో దైవచింతన చేసుకోమంటారేంటి? లేదా ఖాళీ సమయాల్లో దైవచింతన ఏమిటి? లేకపోతే ఆ పని చేస్తూ దైవచింతన అనేది ఎలా కుదురుతుందండి? ఎక్కడ అది సంభవం అండి? ఎవరు చేయగలరండి? ఇలాంటి ఉపదేశాలు చేస్తే ఎట్లాగండి అని అడిగాడు. అయితే గురువుగారు చెప్పారు, నాయన ఇదేం అసంభవం కాదు, కావాలంటే నీ ఆఫీసులోనే పనిచేస్తున్న కొత్తగా తల్లైన మహిళని అడుగు. ఆ పిల్ల ఇప్పుడే పిల్లవాడిని ప్రసవించింది, జాగ్రత్తగా తల్లిదండ్రుల చేతిలో పెట్టింది. పిల్లవాడు తాతయ్య అమ్మమ్మ వాళ్ళు హాయిగానే ఉన్నాడు, కానీ తొందరపడి సెలవులు వేస్ట్ అవ్వకూడదు కదా అని వచ్చి ఉద్యోగం చేస్తోంది. కానీ ఉద్యోగం చేస్తున్న ప్రతి క్షణము ఎవరి గురించి ఆలోచిస్తోందో ఒకసారి అడుగు. వాళ్ళ పిల్లవాడు గురించి ఆలోచిస్తోందా, లేకపోతే ఇంకొక విషయం గురించి ఆలోచిస్తోందా, ఉద్యోగంలో ప్రమోషన్ ఎలా అని ఆలోచిస్తోందా అడుగు. ఆ మహిళ నీకు సమాధానం చెబుతుంది. ఇది అసంభవం కాదు నాయన, మనకు శ్రద్ధ ఉండాలి. ఒక తల్లికి పిల్లవాడి మీద ఎంత శ్రద్ధ ఉంటుందో, ఎక్కడ ఉన్నా వాడు చిన్నపిల్లవాడైనా పెద్దవాడైనా, చదువుకుంటున్నా, హాస్టల్లో ఉంటున్నా, లేదా ఉద్యోగం చేస్తున్నా, విదేశాలకు వెళ్ళినా సరే తల్లికి నిరంతరం పిల్లవాడి మీద ఎలా ధ్యాస ఉంటుందో, తన పనులు తను చేసుకుంటూ ఉన్నా సరే ఆ పిల్లవాడి మీద ధ్యాస కొంచెం కూడా మరల్చుకోదో, నిరంతరం ఆ పిల్లవాడి అభివృద్ధే కావాలి అనుకున్నట్లుగా ఎలా ఉంటుందో, అట్లాగే మనిషి కూడా తను ఏ పని చేసుకుంటూ ఉన్నా సరే, తన అభ్యున్నతి కోసం ఏ రకమైనటువంటి కర్మాచరణలో ఉన్నా సరే, ఆ కర్మాచరణ చేసే సమయంలో దైవచింతనను అలవాటు చేసుకోగలిగితే మనిషి చాలా అభివృద్ధి పథంలోకి
ప్రయాణిస్తాడు. అదే సమయంలో ఆధ్యాత్మికంగా కూడా చాలా పురోగతి ఆ మనిషికి ఉంటుంది నాయన. ఇదే నా యొక్క ఉపదేశం సారం. ఆ ఉపదేశ సారాన్ని నువ్వు ప్రారంభంలో విని ఉన్నట్లయితే నీ జీవితం ఇంతకు మించి చాలా ఉన్నత స్థితిలో ఉండేది. నువ్వు ఆధ్యాత్మికంగా కూడా చాలా పురోగతిని పొంది ఉండేవాడివి. కాబట్టి ఉపదేశాలను జాగ్రత్తగా గ్రహించండి నాయన. ఉపదేశాలను గ్రహించే సమయంలో ఇది జాగ్రత్తగా ఉండండి. ఉపదేశం చేసేవారెవరు మిమ్మల్ని మీ జీవితాల నుండి తప్పుకోమని చెప్పటం లేదు. మీ జీవితాలకు ఒక సార్థకత చేకూర్చుకోమని మాత్రమే చెప్తున్నారు. ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోనాయనా అని చెప్పారు ఆ గురువుగారు. ఆ గురువుగారు ఈ భగవద్గీతలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశం యొక్క సారాన్నే చెప్పారు. మరొక విషయాన్ని చెప్పలేదు. పరమాత్మ కూడా అదే విషయాన్ని మనకు చెప్తున్నాడు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. మీరు ఎంత భోగాల కోసం ఐశ్వర్యాల కోసం ప్రయత్నం చేసుకుంటారో చేసుకోండి, కానీ ఆసక్తిని కొద్దిగానైనా సరే దైవ చింతన మీద, అదేవిధంగా శ్రేయో మార్గం మీద ఉంచుకోండి. పరమాత్మతత్వం అనే ఒక వస్తువు ఉంది అని నమ్మండి. దానికోసం మనిషి ప్రయత్నం చేయాలి అనే విశ్వాసాన్నైనా కలిగి ఉండండి. అది కాకుండా మరొక విధానమైతే గనక తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికో నిశ్చయం కలగదు. నిశ్చయం కలగకపోతే వారి యొక్క అడుగు ఆ మార్గంలో పడదు. అడుగు పడకపోతే పరమాత్మ మనకు గ్యారంటీ ఇవ్వడు. ఆ 3 వరాలు అమల్లోకి రావు. మనం అట్లాంటి వాళ్ళం కాము. మనము సముద్ర తీరంలో కూర్చుని అలలు ఆగటం కోసం ఎదురు చూస్తున్నటువంటి శిష్యుల్లాంటి వాళ్ళం కాము. మనం ఈ ఉపదేశాన్ని గ్రహించటానికి, పరమాత్మ చెప్పినటువంటి ఈ ఉపదేశాన్ని గ్రహించటానికి, ఆ ఉపదేశాన్ని ఎంతో కొంత అమలులో పెట్టడానికి శ్రీవారి అనుగ్రహం కావాలి అనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంత శ్రద్ధగా చేసుకుంటున్నాము. ఆ శ్రద్ధకి తార్కాణంగా మనకు పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు శ్రీ స్వామివారులు ఇద్దరూ మనల్ని అనుగ్రహించడానికి ఈరోజు ఇక్కడకు విచ్చేసి ఉన్నారు. వారి అనుగ్రహం కూడా మనకు తప్పకుండా తోడవుతుంది. వారి అనుగ్రహంతో, శ్రీవారి అనుగ్రహంతో మనం అటువంటి సత్సంకల్పాలను, అటువంటి వ్యవసాయాత్మకమైనటువంటి నిశ్చయాన్ని కలిగి ఉండి శ్రేయో మార్గంలో అడుగులు వేద్దాం. పరమాత్మ చెప్పినటువంటి సమీచీనమైన మార్గంలో, మంచి మార్గంలో మనం కూడా నడుద్దాం అనే సత్సంకల్పంతో ఈ వ్యాఖ్యానం పూర్తి చేసుకుని శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే అష్టావింశతి శ్లోకాః అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
अन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् देहि नित्यमवध्योऽयम् देहि नित्यमवध्योऽयम् देहे सर्वस्य भारत देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि न त्वं शोचितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि न विकम्पितुमर्हसि धर्म्याद्धियुद्धाच्छ्रेयोऽन्यत् धर्म्याद्धियुद्धाच्छ्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते क्षत्रियस्य न विद्यते यदृच्छया चोपपन्नम् यदृच्छया चोपपन्नम् स्वर्गद्वारमपावृतम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियाः पार्थ सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् लभन्ते युद्धमीदृशम् अथ चेत्त्वमिमं धर्म्यम् अथ चेत्त्वमिमं धर्म्यम् सङ्ग्रामम् न करिष्यसि सङ्ग्रामम् न करिष्यसि ततः स्वधर्मम् कीर्तिम् च हित्वा ततः स्वधर्मम् कीर्तिम् च हित्वा पापमवाप्स्यसि पापमवाप्स्यसि अकीर्तिम् चापि भूतानि अकीर्तिम् चापि भूतानि कथयिष्यन्ति ते व्ययाम् कथयिष्यन्ति ते व्ययाम् सम्भावितस्य चाकीर्तिः सम्भावितस्य च कीर्तिः मरणादतिरिच्यते मरणादतिरिच्यते भयाद्रणादुपरतम् भयाद्रणादुपरतम् मंस्यन्ते त्वां महारथाः मंस्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतो येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् भूत्वा यास्यसि लाघवम् अवाच्यवादांश्च बहून् अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यम् निन्दन्तस्तव सामर्थ्यम् ततो दुःखतरन्नु किम् ततो दुःखतरन्नु किम् हतो वा प्राप्स्यसि स्वर्गम् हतो वा प्राप्स्यसि स्वर्गम् जित्वा वा भोक्ष्यसे महीम् जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि नैवं पापमवाप्स्यसि एषा ते विहिता साङ्ख्ये एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि कर्मबन्धं प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् त्रायते महतो भयात् व्यवसायात्मिका बुद्धिः व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन एकेह कुरु नन्दन बहुशाखा ह्यनन्ताश्च बहुशाखा ह्यनन्ताश्च बुद्धयो व्यवसायिना बुद्धयो व्यवसायिनः
నారాయణ యామిమాం పుష్పితాం వాచం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః నాన్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరాః కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే సమాధౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదాః త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావానర్థ ఉదపానే యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః బ్రాహ్మణస్య విజానతః కర్మణ్యేవాధికారస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి మాతే సంగోస్త్వ కర్మణి యోగస్థః కురు కర్మాణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వై యోగ ఉచ్యతే సమత్వై యోగ ఉచ్యతే దూరేణ హ్యవరం కర్మ దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః కృపణాః ఫలహేతవః బుద్ధియుక్తో జహాతిహ బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం యోగః కర్మసు కౌశలం కర్మజం బుద్ధియుక్తా హి కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం పదం గచ్చంత్యనామయం యదా తే మోహకలిలం యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి బుద్ధిర్వ్యతితరిష్యతి ప్రార్థనాంతాసి నిర్వేదం తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ శ్రోతవ్యస్య శ్రుతస్య చ శృతి విప్రతిపన్నా తే శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి తదా యోగమవాప్స్యసి ఇతి శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే ద్వితీయే అధ్యాయే అష్టావింశతి శ్లోకాః వింశతి శ్లోకాః. ఇంత
ఇంతవరకు మనం శ్రద్ధగా గీతామృతం యొక్క ద్వితీయాధ్యాయంలో 2వ అధ్యాయంలో 2వ భాగం 28 శ్లోకాలను చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇక మీద మనం సంకీర్తన కార్యక్రమాన్ని కూడా చేసుకుందాం. సంకీర్తన కార్యక్రమం నిర్వహించడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి డాక్టర్ కె వందన గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారు వారి బృందం సభ్యులతో కలిసి తిరుమలయ్య గారు రచించినటువంటి మంచి సంకీర్తనను గానం చేస్తారు. నామ సంకీర్తనను కూడా చేయిస్తారు. రారా చిన్నన్నా రారా చిన్నన్నా రారోరి చిన్నవాడ రారా ముద్దులాడ రారోరి బాలతల సుఖ లలనామణి అయిన లక్కి మమ్మ కల సుఖ లలారా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం 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 కృష్ణం వందే జగద్గురుం. మాధవ కేశవ శ్రీకృష్ణ మధుసూదన హరి శ్రీకృష్ణ 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 కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. రాధారమణ శ్రీకృష్ణ రాసవిలోల శ్రీకృష్ణ రాధారమణ శ్రీకృష్ణ రాసవిలోల శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ హరి శ్రీకృష్ణ 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 నారాయణ హరి శ్రీకృష్ణ. పెద్ద తిరుమలయ్య గారు అన్నమాచార్యులు వారికి మనుమడు. ఆయన అన్నమాచార్యుల వారి యొక్క వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని అన్నమాచార్యుల వారి లాగానే అనేక సంకీర్తనలను వెంకటేశ్వర స్వామి వారి మీద రచించారు. ఆ సంకీర్తనలో చాలా చక్కటి సంకీర్తన ఇది. అన్నమాచార్య వాళ్ళు రాసినట్టే ఉన్నట్లుగాను అన్నమాచార్య వాళ్ళ కీర్తనేమో అనిపించేట్లుగా ఉండటం అనేది ఈ యొక్క ప్రత్యేకత.
ఇంతేకాకుండా ఆ సంప్రదాయం యొక్క ఘనత కూడాను. ఇటువంటి సంకీర్తనను మనం శ్రవణం చేశాం, నామ సంకీర్తనం కూడా చేసుకున్నాం. ఈరోజు మన అదృష్టం కొద్దీ మన సత్సాంగత్యం యొక్క ఫలితం అన్నట్లుగా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు జగద్గురు శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారిని సాష్టాంగ ప్రణామపూర్వకంగా సవినయంగా అనుగ్రహ భాషణాన్ని మనందరికీ అందించవలసిందిగా అందరి తరపున ప్రార్థిస్తున్నాను. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు తిరుమల ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ చూడలేనంత సాక్షాత్తు మహావిష్ణువు యొక్క పాదాల చెంత ఉన్నట్లుగా అనిపించింది. కారణం ఏమిటి అంటే, పూర్వకాలంలో దేవాలయాల నిర్మాణం దేనికి జరిగింది అంటే శాస్త్రజ్ఞానము, శాస్త్ర చర్చ, పండితుల సమాగమము, వీటి గురించి దేవాలయాలలో వేదికలు ఉండేవి. దేవాలయాలలో శాస్త్ర చర్చ జరిగేది. మరలా అటువంటి పూర్వకాల వైభవం ఈ తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా ఇప్పుడు ఎప్పుడూ జరగని ఇటువంటి అద్భుతమైన ఒక భగవద్గీత శాస్త్రజ్ఞానము, హనుమాన్ చాలీసా భక్తి ప్రపత్తి కలిగించే గొప్ప అనుష్ఠానము, మహాభారతం యొక్క విరాట్ పర్వము, వీటితో కళకళలాడిపోతూ తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రూపాల్లో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుగుతున్నట్లుగా ఈరోజు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అలాగే జేఈఓ ధర్మారెడ్డి, ఈ మధ్యన వచ్చిన ఈఓ గారు జవహర్ రెడ్డి ఇంత గొప్ప అత్యద్భుతమైన కార్యక్రమాన్ని రచనా విధానం చేశారు. ఇక్కడ చిన్న విషయం చెప్పి ముగించాలి. ఇప్పుడు జరుగుతున్నది భగవద్గీత. అసలు దీన్ని ఇంట్రడక్షన్ చెయ్యాలి అంటేనే ఒక 10-15 రోజులు పడుతుంది. భగవద్గీత అనేది ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక బ్రాహ్మణ్యానికే సంబంధించింది కాదు. కులాలకి, మతాలకి, వర్గాలకి, స్త్రీలకి, పురుషుడికి ఎటువంటి భేదము లేని అందరి యొక్క అంతరాత్మని తెలిపే ఏకైక గ్రంథము ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత మాత్రమే. ఇతర మతాలలో ఏదైనా ఒక ఉపదేశ శాస్త్రము ఉంది అంటే అది ఒక ప్రవక్త చెప్పేది. కానీ భగవద్గీత అనేది మన అందరి కోసం సాక్షాత్తు భగవంతుడే మనకి తెలియచేసిన అమూల్యమైన విషయాల్ని వ్యాస భగవానుడు మనందరికీ గుర్తు చేయడానికి
శ్రీ భగవానువాచ అని చెబుతూ ఉంటాడు. భగవంతుడు చెబుతున్నాడు రా, మీరందరూ వినండి, సాక్షాత్తు భగవంతుడే చెబుతున్నాడని. భగవద్గీత ఇది ఒక అర్థం కాని గ్రంథం కాదు. మన జీవిత సమస్యని, మన జీవితంలో ఉన్న అడుగు 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 వచ్చే కష్టాల్ని, మనకి సంసారం వల్ల కలిగే శోక మోహాల్ని, చచ్చిపోతానేమో అని ఒక భయాన్ని, ఒక రోగ భయాన్ని, ఒక అజ్ఞానమనే చీకటిని, వాటన్నిటినీ తొలగించే ఏకైక గ్రంథం ఈ ప్రపంచంలో ఒక భగవద్గీత మాత్రమే. అటువంటి భగవద్గీత ఎక్కడా ఉండదు. కలియుగ ప్రభావమో భారతదేశం యొక్క దౌర్భాగ్యమో కాదు. భగవద్గీత అనేది ప్రతి ఒక్కరి ఇంటిలో పారాయణగా చేసే గ్రంథమని మర్చిపోతున్నారు. ఇది పారాయణ గ్రంథం మాత్రమే కాదు, ఇది ఒక అత్యద్భుతమైన జ్ఞాన గ్రంథం. ఒక చిన్న విషయం ఏమిటి అంటే, శత్రువుల్ని జయించి యుద్ధంలో ధర్మాన్ని రక్షిస్తాను అని బయలుదేరిన అర్జునుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని తోడుగా రథసారిదిగా ఎంచుకొని కురుక్షేత్రం అనే యుద్ధ రంగంలో అర్జునుడు ప్రవేశించి యుద్ధం చేయడానికి అన్ని రకాలుగా సమకూర్చుకొని ఉన్న అర్జునుడు ఒక్కసారి కురుక్షేత్రంలో తన ఎదుట ఉన్న వాళ్ళందరినీ చూచి, నేను ఈ యుద్ధం చెయ్యలేను. ఎందుకు చెయ్యలేను అంటే ఎన్నెన్నో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మకి. ఇక్కడ ఉన్న యోధాయోధులు చనిపోతే కుటుంబాలు ఏమవుతాయి, వాళ్ళ భార్యలు ఏమవుతారు? ఇంత యుద్ధ రంగంలో ఇంత యువకులైన సైనికులు చనిపోతే దేశం అస్తవ్యస్తమవుతుంది, వర్ణశంకరమైపోతుంది, ధర్మాధర్మాలు ప్రమాదంలో పడిపోతాయి. ఎన్నెన్నో చెప్పాడు. కానీ సాక్షాత్తు పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. అర్జునుడికి ధర్మాధర్మాలు ఉపదేశం చెయ్యాలని అనుకోలేదు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందువల్లంటే అర్జునుడు సాక్షాత్తు పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు, గొప్ప ఉపాసకుడు. అర్జునుడు అంత గొప్ప ధర్మాత్ముడు ఇంకొకడు లేడు. ధర్మాలు కాదు, ఇతనికి తన వాళ్ళ మీద మోహము, పరాయి వాళ్ళ మీద ద్వేషము బాగా పెరిగిపోయింది. ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నాడు. నిజం చెప్పాలి అంటే తనకి కర్ణుడి మీద ద్వేషము, భీష్ముడి మీద, దుర్యోధనుడి మీద ద్వేషము. అలాంటి కర్ణుడు దుర్యోధనుడు మొదటి వరుసలో కనిపించకుండా భీష్ముడు, ద్రోణాచార్యులు ఇటువంటి మహానుభావులు కనిపిస్తే వాళ్ళ మీద మోహము, తనకి శత్రువుల వాళ్ళ మీద ద్వేషము. ఈ మోహము ద్వేషము రెండూ పెట్టుకుని తన వాళ్ళు చనిపోతారేమో, తన వాళ్ళ చేతిలో నేను చనిపోతానేమో అని శోక మోహాలతో సతమతమవుతూ మాట్లాడుతున్న అర్జునుడికి జ్ఞానబోధ చెయ్యాలనుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది మనందరి సమస్యది. అది కురుక్షేత్రం అనే ఒక సంసారం, జన్మమరణ సంసారం. మనం ఇప్పుడు చచ్చిపోతే మళ్ళా పుట్టవేమో సంశయం ఉంటుంది, పుట్టమనే నిశ్చయం ఉంటుంది.
ఎందువల్లంటే సరి అయిన జ్ఞానం లేదు మనకి. అదంతా ఇప్పుడు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. పుట్టుక ఉన్నది అని భగవద్గీత చెప్తుంది. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు అని భగవంతుడు చెప్తూ ఉంటాడు. కనుక ఈ సంసారం అనే చక్రము ఏదైతుందో ఒక కురుక్షేత్రం లాంటిది, చావు పుట్టుకలతో కూడుకున్నది. అలాంటి సంసారం మనందరికీ ఉంది. కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నెన్నో రకాలు బాధలు, ఈతి బాధలు, ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికమైన దుఃఖాలు ఎన్నెన్నో కలుగుతూ ఉంటాయి. అలాంటి సమస్యల్ని పోగొట్టుకోవాలి అంటే అత్యద్భుతమైన ఈ భగవద్గీతకి ఇంత గొప్ప వెలుగు వచ్చింది అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు పెట్టిన భిక్ష. శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు మాట్లాడుకునే మాటలు 700 శ్లోకాలుగా వ్యాస భగవానుడు కూరిస్తే ఇందులో ప్రతి మనిషికి, ప్రతి హృదయానికి, ప్రతి గుండెకి, ప్రతి గుండె చప్పుడికి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చే గ్రంథంగా మలిచింది జగద్గురు శంకరాచార్యులు. అటువంటి జగద్గురు శంకరాచార్యులు వారు ఈ భగవద్గీత అంతటిని ఆయన 2 మాటలతో చెప్పాడు. ఈ భగవద్గీత ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని 2 చెబుతుంది. ప్రవృత్తి మార్గం అంటే చక్కగా సంసారము చేస్తూ, సంసారములో ధర్మంగా జీవిస్తూ, ఎటువంటి కల్లా కపటము లేకుండా వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తే నువ్వు నాకేమిస్తావు, నీకు ఇది ఇస్తానని చెప్పి బేరమాడకుండా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఒక తల్లిని ఒక కొడుకు ఏ రకంగా ప్రేమిస్తాడో ఇంకొక రకమైన కోరిక కోరడు. అలా భగవంతుణ్ణి ఏ కోరిక కోరకుండా ప్రేమతో, ఆత్మ ప్రేమ స్వరూప అంటాడు నారదుడు. ప్రేమతో భగవంతుణ్ణి నిత్యము భగవంతుడి కోసమే చేస్తున్నాను. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన భగవంతుడు చెప్పాడు. మీరు ఫలాల్ని ఆశించకండి, కర్మల్ని చెయ్యండి, మీ ఫలాలకి నేను భరోసా అని భగవంతుడే చెప్పాడు. ఏ మతంలోనైనా భగవంతుడు అలా చెప్పాడా? ఒక్క సనాతన హిందూ ధర్మంలో మాత్రమే భగవంతుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అటువంటి భగవంతుని ప్రేమతో ఆరాధన చేస్తే ఎంతటి ఫలితాలు వస్తాయో దానిని ప్రవృత్తి మార్గంగా శంకరాచార్యుల వారు ఒక కర్మయోగము అనే పేరుతో చూపించారు. కర్మయోగం అంటే భక్తి యోగం వస్తుంది, విశ్వరూప సందర్శన యోగం వస్తుంది, ఎన్నెన్నో అన్ని యోగాలు కర్మయోగం కింద వస్తాయి. ఎందువలంటే ఉపాసన అయినా, పని చేసే, వర్క్ చేసే లేదా కర్మ చేసే ఏదైనా ఇవన్నీ మానసిక కర్మ, శారీరక కర్మ, వాచిక కర్మ. రెండవది నివృత్తి మార్గం ఒకటి చెప్పాడు. నివృత్తి మార్గం అంటే జ్ఞాన మార్గం. మనిషికి జ్ఞానం పెరగాలి. చదువుకుంటే జ్ఞానం అనుకుంటాం మనం అందరం. నేను ఇంజనీర్ చదివాను, డాక్టర్ చదివాను, ఐఏఎస్ చదివాను, ఐఐటి చదివాను, IIIT చదివాను. ఇవి అజ్ఞానానికి సంబంధించిన లౌకికమైన, ఇంకా చెప్పాలంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఖగోళముతో కూడుకుని భూమండలం వరకు ఉన్న భౌతిక చదువులు, భౌతిక మార్గాన్ని చూపించే చదువులు. కానీ భగవద్గీత అనేది ఇంత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వెలుగొందడానికి, అలాంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆ యొక్క గోళాలు ఏ వస్తువులతో తయారయ్యాయి, ఈ మాంసపు కండలు, నరాలు, పేగులు
ఎముకలతో కూడుకున్న ఈ మాంసపు పిండాలతో కూడుకున్న భూమండలంలో ఉన్న ప్రాణులు వేటితో తయారయ్యాయి? ఈ తయారైన వాటితో ఏ పంచభూతాలైతే ఉన్నాయో ఆ పంచభూతాల కంట విలక్షణంగా అందరిలో నేను 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 అన్న ప్రతి ఒక్కరు, స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి ఒక్కరు నేను అని అంటాం. నేను అని పెట్టి మాట్లాడతాం. ఆ నేనుకు సారమై ఉన్న, ఆ నేనుకి పుట్టడానికి కారణమై ఉన్న నేను అనే వస్తువు, నేననే ఆలోచన ఎక్కడ పుడుతుందో ఆ పుట్టడానికి కారణమైన ఆ పరమాత్మ నీలో ఎక్కడ ఉన్నాడో వెతుక్కో అని చెప్పే ఏకైక గ్రంథము భగవద్గీత. ఉపనిషత్తులో చెప్పిన సారమే భగవద్గీత. అటువంటి జ్ఞాన మార్గాన్ని, కర్మ మార్గాన్ని బోధించే ఈ భగవద్గీత పారాయణ భగవంతుడు సాక్షాత్తు పరమాత్మ వెంకటేశ్వర స్వామి దర్శనమైన తరువాత ఆయన సన్నిధిలో భగవద్గీత విని మీరు ఇంటికి వెళుతున్నారు అంటే, భగవద్గీత విని మీరు ఇంటికి వెళుతున్నారు అంటే నిజంగా ఈ కరోనా మహమ్మారి, ఈ భయంకరమైన రోగం సమయంలో ఎంత అదృష్టం కలిగించాడు మీ అందరికీ ఆ భగవంతుడు, ఆ పరమాత్మ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి. నిజంగా నేను మెచ్చుకుంటున్నా సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని, వీళ్ళందరినీ చాలా గొప్పగా మెచ్చుకుంటున్నా. ఇది కదా దేవాలయాల్లో జరగవలసిన ఇంత అత్యద్భుతమైన, ఇంత గొప్ప భగవంతుడితో మనకి కాలాక్షేపం, భగవంతుడితో మనకి ఒక అనురాగం, భగవంతుడితో ప్రేమ పంచుకునే సమయము భగవంతుడి సన్నిధిలోనే ఇది కల్పించినందుకు ఈ సత్సంగము నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, ఇక్కడున్న భక్తులకి చాలా బ్రహ్మాండంగా అత్యద్భుతంగా ఈ పండితుల వారు ప్రతి సంవత్సరం శాస్త్ర సభలు పెడుతూ ఉంటారు, వాటికి వస్తూ ఉంటారు. రామలాల్ శర్మ గారు, శేషాద్రి గారు, ఇక్కడున్న వాళ్ళు అందరికీ కూడా భగవంతుడి కృప ఉండి మంచి ధర్మంతో మనం బ్రతకాలి, జ్ఞానంతో శ్వాస ముగించాలి అని ఏదైతే మన సనాతన ధర్మం చెబుతుందో ఆ ధర్మాన్ని బోధించే భగవద్గీత ఉపదేశం ఈరోజు మీ అందరితో పాటు మేము ఇక్కడ కూర్చుని విన్నందుకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మాకు, మీకు, అందరికీ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. నారాయణ. పరమహంస పరివిరాజకాచార్యులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు చాలా చక్కగా భగవద్గీత యొక్క ప్రారంభం, భగవద్గీత యొక్క సారం, భగవద్గీత యొక్క ఆచరణీయత అనే అంశాలను మనకు చాలా సరళమైన భాషలో విపులంగా వివరించారు. వారికి భక్తకోటి తరపున సాష్టాంగ ప్రణామపూర్వకంగా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. ఆచార్యుల వారితో కలిసి మనమందరం కూడా మంగళ శ్లోకాలను చదువుదాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నా